ఎన్నో విషయాల్లో ఫెయిల్ అయిండు. ముఖ్యంగా లగచర్ల అనుకోండి, తన సొంత నియోజకవర్గం, తన అల్లునికి 3000 ఎకరాలు ఫార్మా కంపెనీ కొరకు భూమి కావాలి. ఆడ ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు పేదల భూములు ఉన్నాయి. ఆడ వాటిని అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళ మీద దౌర్జన్యం చేయించి, దాడి చేయించి, వాళ్ళు ఇవ్వనంటే జైలుకు పంపించి ఆయన అక్కడ దాన్ని ఇప్పుడు ఏదో విరమించుకుంటానని ప్రజలను మభ్యపెట్టి ఇంకేదో పెడతానని చెప్పి ఆ విషయంలో రాష్ట్రం అంతటా బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేసింది, రాస్తారోకోలు చేసింది, నిరాదీక్షలు చేసింది. దాంతో ఆయన అందులో ఫెయిల్ అయ్యిండు. హైడ్రా అనేది పెట్టి హైదరాబాద్లో 1000 ఇండ్లు కూలగొట్టిండు. ఎంతోమంది లక్షల మంది ప్రజలు రోడ్డున పడ్డారు, నష్టపోయారు. అట్లా హైదరాబాద్లో ఫెయిల్ అయ్యిండు. మూసీ నదిని సుందరీకరించాలి, 150,000 కోట్లు ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చి దాంట్లో మంచిగా దండుకోవాలనే ఆలోచనతో అది కూడా ఫెయిల్ అయ్యిండు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు సరిగా అమలు చేయలే. 100 రోజులు అమలు చేస్తానన్నాడు. రుణమాఫీ అయితే 9 డిసెంబర్ 2023లోనే చేస్తానన్నాడు. అది పూర్తి చేయలే, సగం కూడా చేయలే. మహిళలకు 2500 పెన్షన్ నెల నెల ఇస్తానన్నాడు. అది మొదలే పెట్టలే.